హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది జర్దోసితో ఫ్లవర్ కుట్టడం చెప్తున్నాను. చూడండి, వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి, ఇలా మనము కుట్టుకోవాలి. ఇలా మొత్తం ఒక 2 అయితే సరిపోతాయి ఫ్రెండ్స్. మీరు ఇంకా పెద్ద ఫ్లవర్ తీసుకుంటే ఓ 3 వేసుకోవచ్చు. లేదు మాకు దగ్గరగా కావాలి అంటే 3 వేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. చూడండి, ఇలా మనం ఇలా మొత్తం కుట్టుకోవాలి. ఇలా మొత్తం చూడండి, ఇలా అవుట్లైన్ అంతా. ఇది ఏంటంటే మనకి జర్దోసి ఫ్లవరు వేస్తాం కదా, అది లుక్ రావడం కోసం మాత్రమే కుట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది వేస్తే లుక్ బాగా వస్తుంది. ఇది వేయకుండా కూడా కుట్టుకోవచ్చు, అది మన ఇష్టము. జస్ట్ లుక్ బాగుంటుందనే ఇలా వేస్తాము. చూడండి, ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్లోనే ఉండి నేర్చుకోవచ్చు. మగ్గం వర్క్ క్లాసెస్ జస్ట్ క్లాసులు ఫాలో అయితే చాలు. నా క్లాసే ఫాలో అవ్వమని చెప్పట్లేదు. మీకు నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ 1-2 వీడియోలు చూడండి. ఎవరి బాగా అర్థమవుతున్నాయి అనుకుంటే వాళ్ళని ఫాలో అవ్వండి. నా వరకు నేను బాగానే చెప్తున్నాను అనుకుంటున్నాను, అర్థమయ్యేలాగా నీట్గా. చూడండి, ఇలా మొత్తం ఫ్లవర్కి వేసుకున్న తర్వాత ఇలా మనం థ్రెడ్ తీసి, ఈ జర్దోసి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి కరెక్ట్ లెంత్లో మనం కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా పెట్టుకుని ఇలా చూడండి, ఇలా ఎడ్జ్లో పెడుతున్నాను కదా, మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళట్లేదు. ఇలా బ్యాక్కి వెళ్ళిపోయి ఇలా ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకొస్తున్నాను. అర్థమైందా ఫ్రెండ్స్? ఎప్పుడు ఒకవైపు నుంచే ఇవి కుడుతున్నాను, 2 వైపుల నుంచి కాదు. ఇలాగా చూడండి, ఇలా ఒకవైపు నుంచి ఖాళీగా వెళ్ళి థ్రెడ్ వెనక్కి తీసుకెళ్ళి ఇలా మొత్తం ఫ్లవర్ అంతా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనం సైజులు కట్ చేసుకొని పెట్టుకొని, ఇది ఇలా చిన్న పీసుల్లో కాదు, ఇలా దొరుకుతుంది. వీటిని మనం చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. చూడండి,
చూడండి ఫ్రెండ్స్, ఇలా మనము ఒక పెటల్ కుట్టేసిన తర్వాత చూడండి ఇలా క్రాస్గా తీసుకొని ఇక్కడ నుంచి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెటల్ మొత్తం కుట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా జర్దోసితో ఇలా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇది ఫ్లవర్కి బాగుంటుంది. అలాగే కాకపోతే కొంచెము జాగ్రత్తగానే వాడుకోవాలి ఈ జర్దోసితో చేసిన బ్లౌజెస్, ఎందుకంటే జడ పట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇవి స్ప్రింగ్ లాగా వచ్చేస్తూ ఉంటాయి. అవి ఆ జడని పట్టుకున్నాయనుకో మొత్తం ఊడిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం వీటిని అవాయిడ్ చేయడమే బెటరు. మనము ఎక్కువ కాలము బ్లౌజు ఎక్కువ కాలం బ్లౌజు బాగా ఉండాలి అంటే మ్యాక్సిమం థ్రెడ్ బీట్సే బెటరు. ఈ బ్లౌజ్ ఏంటంటే తొందరగా పాడైపోతుంది. అవన్నీ పీక్కుపోయినట్లు అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి చూపిస్తాను మీకు ఎలా అవుతుందో. చూడండి ఇది మన జడ పట్టేసింది అనుకో ఇలా వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా ఇలా. అందుకే మ్యాక్సిమం జర్దోసి అవాయిడ్ చేయడమే బెటరు. కానీ కొన్ని డిజైన్స్లో ఇది వేస్తేనే బాగుంటుంది. అలాంటి వాటిల్లో వేసుకోవచ్చు, కాకపోతే తక్కువ యూజ్ చేసుకోవాలి. కొంతమంది నేను కస్టమర్లకు చెప్తాను ఫ్రెండ్స్, ఇది వేస్తే ఇలా పోతుంది పర్లేదు అంటే వేస్తాను అనే చెప్తాను. వాళ్ళు వేయమంటేనే వేస్తాను. వాళ్ళ డిసిషన్ బట్టే ఉంటుంది. వాళ్ళు పర్లేదు వేయండి అంటే వేస్తాను, అలాగనమాట. చూడండి ఇది ఇలా కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు డిజైన్ అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫినిషింగ్ ఇలా వచ్చింది. చూడండి అవుట్లైను ఫస్ట్ లోపల ఇలా రౌండ్ వేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా లోపల చూడండి ఇలా ఫస్ట్ లోపల ఇలా ఎడ్జ్లో అవుట్లైను వేసుకోవాలి. ఇలా అవుట్లైను వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. అవుట్లైను చూడండి ఇలా మనం ఫినిషింగ్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి ఇలా మనం మొత్తం అవుట్లైను ఇచ్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూడండి ఫ్రెండ్స్, అవుట్లైన్ ఇచ్చాక ఫినిషింగ్ ఎలా ఉంది. ఇలా ఈ మధ్యలో ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది మన ఆప్షనల్. ఇందులో కొందన్స్ పెట్టుకోవచ్చు, లేదనుకో ఈ ముడికుట్లు ఉంటాయి కదా
అవి ముళ్ళన్నీ నింపుకోవచ్చు. కానీ కుందన్ కంటే కూడా ముళ్ళు బాగుంటాయి ఫ్రెండ్స్. అది లుక్ వస్తుంది ముళ్ళు వేస్తే. ఆ శారీ కలరు ముళ్ళు వేసుకుంటే లుక్ వస్తుంది అన్నమాట. చూడండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఏదైనా అర్థమవుతుంది. ఇప్పుడు వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.